ప్రధానంగా 3 నెలలు అవుతుంది సార్ టీడీపీ అధికారంలోకి వచ్చి. ఇక కూటమి మొత్తం. ఈ 3 నెలల పరిపాలనకు సంబంధించి మీరేం చెప్తారు అసలు? ఒక డిజాస్టర్ పరిపాలనగా ఈ 3 నెలలు మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితికి వచ్చేసారంటే, నేను 95 మోడల్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు 95 మోడల్ని వారు మళ్ళీ ఉటంకిస్తున్నారు అంటే, 95 మోడల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గుర్తు చేసుకుంటే, వ్యవసాయం దండగా, ప్రైవేటీకరణ అనేది పండగ అని చేసినటువంటి ఆ దాఖలాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనికొస్తాయని చేసిన, పంటలు పండవు కాబట్టి ఇక్కడ వ్యవసాయం దండగా అని మాట్లాడిన, నిరుద్యోగుల మీద వారు చూపించినటువంటి ఏ హామీని నెరవేర్చకుండా దాటవేసిన, ప్రభుత్వ ఉద్యోగుల్ని గుర్రాలతోటి తొక్కిచ్చి తుపాకీ గుండ్లు వారి గుండెల్లో చొప్పించినటువంటి కాలం అదంతా. సో ఈరోజు కూడా అలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు, పరిపాలనని గాలికి వదిలేసి గురుకుల పాఠశాలలో పిల్లలకి విషభోజనాలు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. నిన్న కాకినాడ జిల్లాలో విషభోజనం తిని 24 మంది హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయనటువంటి వ్యవస్థ. హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు కేవలం ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడానికి మాత్రమే వారి యొక్క శాఖను ఉపయోగించడం తప్ప, ఆ శాఖ మీద ఏ రకంగా పట్టు సాధించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మానభంగాలు అధికమవుతున్నాయి, రోజు రోజుకి దాడులు అధికమవుతున్నాయి. ఒక డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటనకి దేశం మొత్తం కూడా ఏకమై తన గణాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంటే, ఈ రాష్ట్రంలో రోజుకొక అత్యాచారం జరుగుతుంది. ఏకంగా హోంమంత్రి గారి ఇలాకాలోనే అత్యాచారాలు జరుగుతున్నాయి. సో ఒక బిడ్డని చంపివేసి ఆ శవాన్ని కనపడకుండా చేస్తే, నేరస్తులను పట్టుకొని కూడా శవం ఎక్కడుందో కనిపెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం నెట్టవేయబడి ఉంది. 15,000 కోట్ల రూపాయలు అప్పులు ఆర్బీఐ దగ్గర నుంచి 3 నెలల కాలంలోనే తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం. ఏ రోజు కూడా 5,000 కోట్ల రూపాయలని ఒక్క నెలలో, ఒక్క టర్మ్లో ఒక్కసారి తీసుకొచ్చినటువంటి చరిత్ర లేదు ఎప్పుడు. అది గతంలో చంద్రబాబు నాయుడు ఒకసారి తీసుకొచ్చాడు, ఇప్పుడు ఒకసారి తీసుకొచ్చాడు. అప్పుల కుప్పలుగా ఈ రాష్ట్రాన్ని మార్చివేస్తూ, దమనకాండను సృష్టించు, దాడుల్ని ప్రోత్సహిస్తూ, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలను ఇవ్వండి అని ఎవరన్నా నాలాంటి వాళ్ళు మాట్లాడితే పార్టీకి రుద్ది వేస్తూ, మాట్లాడేటటువంటి మాటలకి వక్ర భాష్యం చెప్తూ, తనకున్నటువంటి పెంపుడు మీడియా ఛానల్స్ ద్వారా వారిని అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వారి మీద కేసులు పెట్టడం ఈ 3 నెలల్లో చూసాం. నిజంగా 3 నెలలే కదా, మనం మాట్లాడితే బాగుండదేమో అని ఆలోచించేటటువంటి సగటు వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆలోచించకపోతే ఇదే కొనసాగుతుందేమో అనేటటువంటి పరిస్థితికి నెట్టవేయబడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది. ఇసుక పాలసీ మీద ఉచితం అని చెప్పారు. 1600 నుంచి 1800 టన్ను అమ్ముతున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ఉచితంగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ట్రాక్టర్ కూడా పేదవాడికి దక్కట్లేదు. మరి ఉచిత ఇసుకని అటకెక్కించినట్టే కదా. రెండవది తల్లికి వందనం. ఇప్పుడున్నటువంటి అకాడమిక్ ఇయర్ ముగిసిపోతుంది. ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. విద్యా సంస్థలన్నీ ఫీజులు కట్టించుకోవటం, చేర్చుకోవటం, విద్యార్థుల్ని పాఠాలు చెప్పడం ఇవన్నీ మొదలైపోయాయి. మొదలైన 2 నెలలు అయిపోయినా కూడా ఈరోజు వరకు తల్లికి వందనం ఇవ్వకపోతే మీరు తర్వాత ఇస్తే ఉపయోగం ఏముంది? ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పోలవరం మీద చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వారు శ్వేతపత్రాల పేరుతోటి ఆరోపణలు చేశారు మా ప్రభుత్వం మీద. మరి వారు నియమించినటువంటి కమిటీ, కేంద్రం నియమించినటువంటి కమిటీ ఈ తప్పిదం మొత్తానికి కారణం చంద్రబాబు నాయుడు అని వారి యొక్క నివేదికలు వెల్లడించిన తర్వాత నిన్నటి వరకు పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా అబద్ధపు అసత్య ప్రచారం అని నిగ్గుతేలిపోయింది. ఓకే.
సో ఏ వ్యవస్థ పనిచేస్తుంది? అటు హోంశాఖ పని చేయక, ఇటు విద్యాశాఖ పని చేయక, ఇటు పౌర సరఫరాల శాఖ పని చేయక ఏ శాఖ పని చేస్తుంది? ఒకసారి వారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. పౌర సరఫరాల శాఖలో అకస్మాత్తు తనిఖీలు అని ఆ మంత్రి గారు తనిఖీలు చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. బట్ అక్రమంగా తరలి వెళ్ళేటటువంటి ధాన్యాన్ని, అక్రమంగా తరలి వెళ్తున్నటువంటి బియ్యాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? ఓకే, ఈ అక్రమార్కుల చెర నుండి ఈ పేదవారిని రక్షించేటటువంటి వ్యవస్థ ఎక్కడుంది? గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయంటే గతంలో తప్పులు జరిగాయి, ఒప్పులు జరిగాయి అనేది మీరు చెప్పిందే కదా. గతంలో తప్పులు జరిగాయి, ఇప్పుడు మేము తప్పు లేకుండా చేస్తానని మీరే చెప్తున్నారు కదా. మళ్ళీ గతంలో జరిగింది కొనసాగిస్తున్నామని ఎందుకు చెప్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో 3 నెలల తర్వాత కూడా ఎక్కడ ఫైల్ తగలబడిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తారు. ప్రభుత్వం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? ఓకే, మీ ఆధీనంలో ఉన్నటువంటి ఆఫీసులోని ఫైళ్లు దగ్ధమవుతున్నాయి. ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు, గతంలో మీరు ఏదైతే విస్మరించారో వాటన్నిటికి సంబంధించి మేము వచ్చి 3 months అవుతుంది కాబట్టి వాటన్ని మేము ఖచ్చితంగా వీరన్ని గాడిన పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటామనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు వారు, 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఏ సంస్థల మీద పట్టు లేదా, వ్యవస్థల మీద అవగాహన లేదా, అధికారుల మీద మీరు వారిని బదలాయించడానికి చూపిస్తున్నటువంటి చొరవ, తీసుకుంటున్నటువంటి జాగ్రత్త, మీరు వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడంలో ఎందుకు మర్చిపోతున్నారు, తీసుకోవట్లేదు? ఇవాళ సూట్ కేసు కొట్టు, ఉద్యోగం పట్టు అన్నట్టుగా ఉంది అధికారుల పరిస్థితి. ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా లక్షలకు లక్షలు సూట్ కేసులు చేతులు మారితే తప్ప పోస్టింగులు రావట్లేదని అధికారులు వాపోతున్నారు. ఒక మంచి అధికారిని గత ప్రభుత్వంలో పనిచేశారు అని మీరు పక్కన పెట్టడం దేనికి ఏ సందేశం ఇస్తున్నారు? మీరు ఏం సంకేతం ఇస్తున్నారు? అంటే అధికారులు కూడా ఒక పార్టీకి చెందిన వ్యక్తులుగా మారిపోవాలనేది మీ ఉద్దేశమా? మీరు చెప్పినటువంటి మాటకి తానా అంటే తందానా అనేటటువంటి అధికారులు మాత్రమే మీరు కొనసాగించాలని నిర్ణయించుకున్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎందుకు మీకు అంత చులకన? ఓకే, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక డ్రీమ్తో వస్తాడు పనిచేయడానికి. ఐఏఎస్ ఆఫీసర్లని ఈరోజు పక్కన పెడుతున్నటువంటి విధానం కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల మీద చూపిస్తున్నటువంటి ఈ పక్షపాత ధోరణి కానీ, లేదా అధికారుల బదలాయింపుల్లో చేతులు మారుతున్నటువంటి లక్షల కొద్దీ డబ్బు కానీ, ఇదంతా ప్రజా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి చెప్పాలి కదా.